గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చో. అక్క, మన గీతని చూడు, కొత్తగా మోడల్ డిజైన్ చేసింది. అలాగా? ఇలా ఇవ్వు. నైస్, వెరీ నైస్. ప్రియా, కాకినాడకి మనం కొన్ని మెటీరియల్స్ పంపించాల్సింది. అవి రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి, పంపించమంటారా? నేను డ్రైవింగ్ స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందక్క. ఒక్క నిమిషం కూడా రెస్ట్ అనేది లేకుండా అన్ని పనులు కరెక్ట్ టైంకి చేస్తూ ఉంటావు. ఇలా అయితే నీ ఆరోగ్యం అవుతుంది. నా ఆరోగ్యం గురించి నాకెప్పుడూ దిగులు లేదు. నాకు ప్రోగ్రెస్సే ముఖ్యం. ఈ బిజినెస్ లో రేసు గుర్రాలా దూసుకుపోవాల్సిందే, లేకపోతే గెలవలేం. అంతే. ఏరే, ఉదయం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? రాజాగాడు వచ్చి సినిమాకి వెళ్దామంటే వాడితో వెళ్ళాను. నన్నెందుకు పిలవలేదురా? నేను ఫోన్ చేశాను రా, నువ్వు లేవని చెప్పారు, అందుకే వెళ్ళాం. మా ఇంట్లో ఒకటే పోరుగా ఉందిరా. ఎందుకురా? ఎందుకంటరా ఉద్యోగం లేదని. మనం ప్రయత్నిస్తూనే ఉన్నాంగా. మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం, అది వాళ్ళకి అర్థమైతే వాళ్ళే అర్థం చేసుకుంటారులే. అలా విమెన్స్ కాలేజ్కి వెళ్ళి సైడ్ కొడతారా? ప్రియా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏయ్, కాదు, ఏదో ఉంది. అయినా నీ గురించి నాకు తెలియదా ఏమిటి? ఒక్కోసారి అనిపిస్తుంది, ఆడదాని జీవితానికి తోడనేది లేకపోతే అర్థమే ఉందని. ఎందుకంత విరక్తిగా మాట్లాడుతున్నావు? కొందరు జీవితాలు చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలకు ఒక అర్థం ఉందనిపిస్తుంది. కానీ నాకు ప్రియా, నువ్వు ఇంతగా బాధపడుతున్నావే, నా గురించి చెప్తా విను. 3 ముళ్ళు వేసినవాడు 3 నెలలు తిరగకుండానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పోతే పోయాళ్ళని నేను ఊరుకున్నాను. ఎవరి మీద ఆధారపడకూడదని ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. నా గురించి వదిలే. ఇప్పుడు నా బాధ్యత ఏమిటో తెలుసా? నీకో మంచి కుర్రాన్ని చూసి వెంటనే పెళ్లి చేయాలి. నీకు జరిగిన అన్యాయం చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోబుద్ధి కావట్లేదు. అందరు మగాళ్ళు ఒకేలా ఉంటారా? నాకు ఇష్టం లేదక్కా. నువ్వు ఇంకేం చెప్పకు. నేను అన్ని విషయాలు బ్రోకర్ మాడాతో మాట్లాడాను. ఓకే? హలో, ఎవరు? మాడాగారా? చెప్పండి. సరే. ఏమిటి, ఫోటో తీసుకొస్తున్నారా? సాయంత్రం వస్తున్నారా? ఓకే, రైట్. ఆ అమ్మాయి గారికి ఇక నుంచైనా వాడిని కాస్త మందలించి బుద్ధి చెప్పండి. చెప్పి చూస్తాలే. అదిగో వాడు వస్తున్నాడు చూడండి. రే విజయ్, ఇలా రా. ఏమిటి నాన్న? కూర్చో. ఎక్కడికి వెళ్ళావరా? ఊరికే అలా. ఏమిటి ఊరికే? ఊరి మీద పడి జులైలా తిరుగుతూ. నువ్వుండు, నేను మాట్లాడతాగా. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలరా, తెలిసిందా? నీ తండ్రిని కాబట్టి నీ మంచిగా చెప్తున్నాను. ఎలాగైనా కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చూడు. బాబు, మీ డాడీ చెప్పేది నీ భవిష్యత్తు కోసమేరా. నువ్వు మదను బలాదూరులు తిరగకుండా ఎక్కడైనా పని దొరుకుతుందేమో ప్రయత్నించండి. నిన్న వాళ్ళమ్మ కూడా చాలా బాధపడి చెప్పారు. నీకంటే ఏ బాధ్యత లేదు, అతనికో చెల్లెలుందిరా. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? నేను సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నానమ్మా, ఎక్కడ దొరకటం లేదు.
ఎక్కడా దొరకటం లేదా? నువ్వు సినిమాలకి షికాలకి తిరుగుతున్నావు, ప్రయత్నిస్తేగా. నువ్వు ఊరుకోవే. హాయ్ మదన్. ఏంట్రా? రారా. ఏంట్రా మాడా? ఓ విషయం చెప్దామని వచ్చాను. ఏ విషయం? ఏ విషయం అంటే ఓ చోట ఉద్యోగాలు ఉన్నాయని తెలిసింది, గల్ఫ్ లో. ఓహో. 2 నెలల్లోగా వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరూ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంతకీ ఉద్యోగం ఏంటి బాబు? మీకు ఓపుకున్నంత కాలం తోలుకోవచ్చు బాయా. బడేమియా ఆయిల్ కంపెనీలో. కానీ వీళ్ళకి డ్రైవింగ్ రావాలి. వీళ్ళిద్దరికీ డ్రైవింగ్ రాదుగా? నేర్చుకోవాలి. అదేమన్నా బ్రహ్మ విద్య ఏమన్నానా? బాయ్ ఎక్కాలా గాని ఆటోమేటిక్ గా తోలేస్తాడు. డ్రైవింగ్ మేము నేర్చుకుంటాం. వెంటనే లైసెన్స్ దొరకాలిగా? దాందే ఉంది. మీ తోల్డ్ బాగుంటే వెంటనే ఇస్తారు. లైసెన్స్ దొరకడం కష్టమేం కాదు. సెంటర్ డ్రైవింగ్ స్కూల్ ఉంది, యాన్సీ డ్రైవింగ్ స్కూల్. ఓ గార్మెంట్ షాపు, డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంది ప్రేమ మేడం. చక్కగా దగ్గరుండి నేర్పిస్తాయా? నాకు తెలుసు. ఏమంటారు? అలాగే నేర్చుకుంటారు. లైసెన్స్ వస్తుంది. అలాగే మేడం. ఓకే. వచ్చాక మేమే ఫోన్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ కలుద్దాం. ముందు డ్రైవింగ్ లైసెన్స్ రావాలి, తర్వాత వేస్తా రావాలి. ఎవరా? టీచర్. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఏముందిరా? బందర్ లడ్లా ఉందిరా. ఈవిడ నేర్పుతుందేమో. అయ్యి బాబోయ్, ఈవిడ దగ్గర నేర్చుకోవాలా? అంతకంటే అదృష్టమే ఉందిరా. ఇవాళ ఎంతమంది వచ్చారు? 16 మంది. ఇంకా 2 బయట వెయిట్ చేస్తున్నారు. ఓహో, రమ్మని చెప్పు. ఎస్ మేడం. ఒట్టి డ్రైవింగ్ నేర్చుకుంటా. మనం ఇంకేమన్నా హలో. ఇష్యూ చేయాల్సిన ఆ, లైసెన్స్ రండి. ఏమన్నా వచ్చాయా? ఉన్నాయక్క. ఫీజు గురించి చెప్పావా? ఉమ్. ప్లీజ్ సిట్ డౌన్. ఒకరి తర్వాత ఒకరు రమ్మంటే ఇద్దరు ఒకేసారి వచ్చేసారేంటయా? మేము ఎప్పుడూ అంతే, ఏ పని చేసినా కలిసే చేస్తాం. ఆహా, సంధిస్తే ఒకే బండి ఇద్దరు మార్చి మార్చి తోసేలా ఉన్నారే. బాగా నేర్పితే అలా చెప్తాం. మీరు 100 కిలోమీటర్ స్పీడ్ లో బండిని తోలుతున్నప్పుడు అందమైన ఒక అమ్మాయి మీ కారుకి అడ్డుగా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఎక్కించేస్తాం. బ్రేక్ వేయాలి కానీ ఎక్కించేస్తారా? బ్రేక్ వేయడం తెలిస్తే డ్రైవింగ్ స్కూల్ కిందకి వస్తాం చెప్పండి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారు? దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఓ ఐసి. ఫీజు 2000 రూపాయలు అవుతుంది. ఓకే మేడం. అలాగే మేడం. ఈ రోజు మీరు ఫీజు కట్టి వెళ్ళండి, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, రేపు కలుస్తాం. ఓకే. సీ మేడం. ఆంజనేయులు, నువ్వు ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి కదా? ఓకే. ఏంట్రా? ఈ రోజు ఎలా గడుస్తుందని ఆలోచిస్తున్నాను. అదేంటి? రేపే కదరా మేడం డ్రైవింగ్ నేర్పేది. అంత ఇంట్రెస్ట్ గా ఉందా? మరేమిట్రా, అంత అందమైన అమ్మాయిల దగ్గర మనం డ్రైవింగ్ నేర్చుకోబోతున్నామంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలిరా. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, కానీ ఆమెలో మాత్రం ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఉంది కదా, ఆ శక్తే నన్ను ఆకర్షిస్తోంది. అంత డీప్గా వెళ్ళకు. ఓ విషయం గురించి ఆలోచించు. వీలైనంత తొందరగా డ్రైవింగ్ నేర్చుకుని ఉద్యోగానికి వెళ్ళే విషయం గురించి ఆలోచించు. అవునవును, నేర్చుకోవాలి. నీ వాళ్ళకం చూస్తే అనిపించట్లేదు. సరే వెళ్దాం పద. కూర్చోండి. మదన్ లేడా? అన్నయ్య స్నానం చేస్తున్నాడు. ఇప్పుడే వెళ్ళాడా? మీకు త్వరగా బయటికి రాడని ఆంటీ ఎక్కడ? హాస్పిటల్కి వెళ్ళింది.
తినేసేలా ఏమిటా చూపు చూడు నా ఒళ్ళేలా వేడిగా కాలిపోతుందా వదలండి అన్నయ్య వస్తాడు వస్తే అసలు ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చానురా. సారీరా, లేట్ అయిందా? సర్లే బయలుదేద్దాం పద. డ్రెస్ చేసుకోకుండా రమ్మంటావేంటి? వస్తారండు. రా. లైసెన్స్ ఎన్ని రోజులు వస్తుంది? మీకు ఎన్ని రోజుల్లో కావాలి? ఇంకో 2 నెలల్లో వెళదాం అనుకుంటున్నాం. ఈ లోపు వచ్చేలా ట్రై చేస్తాను. ఓకే. కానీ మీరిద్దరూ బుద్ధిమంతుల్లా డ్రైవింగ్ శ్రద్ధగా నేర్చుకోవాలి. సరే. అప్పుడే కరెక్ట్ గా వస్తుంది. మేమిద్దరం బుద్ధిమంతులా కనిపించడం లేదా మీకు? మ్మ్. మేడం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారుగా. మేము ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటామో చూస్తారుగా. అచ్చా, చూస్తానుగా నేను. డ్రైవింగ్ నేర్చుకోబోయే ముందుగా తెలుసుకోవాల్సింది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. ఇఫ్ యూ ఫైండ్ దిస్ సిగ్నల్ యూ షుడ్ నాట్ టేక్ ఏ లెఫ్ట్ టర్న్, ఓకే? అండ్ ఇఫ్ యూ దిస్ సిగ్నల్ యూ షుడ్ నాట్ టేక్ యూ టర్న్, ఓకే? అండ్ దెన్ దిస్ ఇంపార్టెంట్ సిగ్నల్ మీన్స్ డోంట్ ఓవర్టేక్, అండర్స్టాండ్? అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు మీ చూపు రోడ్డు మీద, కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉండేలా చూసుకోవాలి. ఇది మీకు ఫస్ట్ లెసన్. అర్థమైంది అనుకుంటాను. దెన్ ఓకే ప్రియా, నువ్వు వెళ్ళి వాళ్ళకి నేర్పించు. గిరిజ, చపాతీలకు ఏం కూర చేసావు? మీకు ఇష్టమని కాలీఫ్లవర్ కుర్మా చేశానమ్మా. రోజు ఇలా తింటే ఇక మన ఒళ్ళు తగ్గినట్టే. ఇది కాస్త రుచి చూడండి. ఏమిటిది? తిని సూపమ్మా. నాకొద్దు. బాగుంది. గవర్నమెంట్స్ కోసం కొత్త ఆర్డర్ వచ్చింది. వాళ్ళు అడిగిన విధంగా మనం వాళ్ళకి పంపించాలి. ఆర్డర్స్ ఎక్కువగానే వస్తున్నాయి, బట్ వాళ్ళకి కావాల్సినంత స్టాక్ ఇప్పుడు మన దగ్గర లేదక్క. మరేం చేద్దాం? స్టాఫ్ తక్కువగా ఉన్నారు, మరి కొత్త మిషన్స్ కూడా కావాలి. ఓహో, చూద్దాం. గవర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ లో మనకి పోటీ ఎవ్వరూ ఉండకూడదు. మీకు పోటీ ఎవరొస్తారక్క? సరే, ఇంక లేదావా? అక్క, ఈ మోడల్ ఎలా ఉందో చూడు. మంచి డిజైన్. బాగుంది. ఈ డిజైన్ ని యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, కొన్ని మార్పులు చేయాలి. ప్రియా, ఏమైందక్క? ప్రియా, టేబుల్ మీద టాబ్లెట్ ఉంటుంది, తీసురా. స్ట్రైట్గా వెళ్ళు. అలాగే లెఫ్ట్. లెఫ్ట్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, చెల్లాయి ప్లస్ నేను. మరి మీ ఇంట్లో? నేను మా అక్కయ్య మాత్రమే. చిన్నప్పటి నుంచి నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏమిటి ఆంజనేయులు, కారు ఎందుకు ఆగిపోయింది? స్టార్ట్ అవట్లేదు.
ఏమైంది? చూస్తున్నానుగా. ఏంటి? ఏమైంది ఆంజనేయులు? ఏమైందో తెలియట్లేదు. నేను చూస్తానండు. ఆ. ఇప్పుడు స్టార్ట్ చేయి. సరే. బాడీ క్లోజ్ చేయి. ప్రియా, నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా? వెళ్తాను. ఓకే దెన్ బాయ్. తొందరగా ఎక్కువయా. స్టార్ట్ చేస్తున్నా చూడు. ఏంటిది? కొంచెం నీళ్ళు జల్లు కొడుతున్నా, దుమ్మత లేచిపోతుంది. ఈ బడాయికేం తక్కువ లేదు. కోపంలో కూడా నువ్వు ఎంత అందంగా తెలుసా? ఇప్పుడు అయ్యగారికి ఏం కావాలంట? ఏం కావాలో ఇస్తావా? అబ్బా చెయ్యొదులు, ఎవరున్నా చూస్తారు. చూస్తే ఏటే, ఎలాగో నువ్వు నాకు కాబోయే పెళ్ళాది. ఎన్ని రోజులు ఆగమన మన మొదటి రాత్రి ఎప్పుడు? అదేనే మన శోభనం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. అది కాదే. అబ్బా వదలవయ్యా, ఇటువు. ఇదిగో పాల డబ్బులు. ఏంటి పాలకుల పాపే మంచి జోరు మీద ఉంది? నువ్వు పోసిన పాలు తాగి తాగి ఇట్టా కొన్నాలే. నీ నీదొట్టే గిరిజా, నీ కోసం చిక్కటి పాలు తెస్తున్నా. నా మాట నమ్ము డార్లింగ్. మీద చెయ్యటాలు గెలటాలు అవన్నీ ఇప్పుడు ఏమొద్దు. మరి ఎప్పుడే? అవన్నీ పెళ్ళైన తర్వాత. కావాలంటే తాళి కట్టేస్తానా? ఆ రంబాబు రోజులు ఎక్కడికి వెళ్ళారా? వాళ్ళిద్దరూ కలిసి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారు. నేను వస్తానైతే. గిరిజా, పొయ్యవుగా మళ్ళీ వచ్చేవిటి? బాగా దాహంగా ఉందే, కొంచెం మనుషులు తెస్తావా? చేస్తానుండు. ఏమిటి మీనా, నేను చెప్పేది అర్థమైందిగా? మన ఇద్దరి విషయం ఇంట్లో తెలిసిందంటే ఏం జరగదులే. మనం ఇప్పుడు తొందరపడి చెప్పొద్దు. నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మనం అనుకున్నవి జరుగుతాయంటావా? జరగవని ఎందుకు అనుకుంటున్నావు? జరిగే తీరుతుంది. అంతవరకు ఓపిగ్గా ఉండాలి. నీకేం మగాడివి, మాటలు ఎన్నైనా తీగా చెప్తావు. ఏమిటి, నమ్మకం లేదా? నీకంటే అందమైన అమ్మాయి దొరికి నిన్ను మర్చిపోతాను అనుకున్నావా? అయ్యగారికి అలాంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయేంటి? ఛ, అలా అనుకోకు. అలా జరిగితే నేను ఊరికే వదిలేస్తానా ఏమిటి? ఈ రోజంతా మనం జాలీగా తిరుగుదాం. ముందు ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఆ తర్వాత ఈవినింగ్ షో మంచి లవ్ సినిమా చూద్దాం. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను కింగ్ అనుకుంటున్నారు. నేను లేకపోతే ఈ స్కూల్ మూసుకోవాల్సిందే. ఆంజనేయులు, స్టీరింగ్ బ్యాలెన్స్ తప్పిందా? మందు కొట్టి 100 వెళ్తాను. గేర్లు ఎలా వెళ్ళి చెప్పవా? అదిగో అక్కడున్నారు. కొత్త గజాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమిటి న్యూసెన్స్ అంతా? ఆంజనేయులు ఫుల్ గా మందు కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఏం అర్థం కావడం లేదు.
ఆంజనేయులు ఏమిటిదంతా పొద్దున్నే తాగొచ్చావా నీ న్యూసెన్స్ కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆంజనేయులు ఏమిటా ఇది కూర మీద కూర్చుని వేషాలు వేస్తున్నావా దిగరా దిగమందా దిగు అంజనేయులు మేడం చెప్తున్నారుగా దిగు దిగమటే ఆంజనేయులు ఏది ఒకసారి రైట్ కట్ చేయి కట్ చేయి కట్ చేయి రైట్ యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యో వాడిని అక్కడే చావనివ్వండి మీరు కారెక్కండి ప్రియా నువ్వు ఇక్కడ లాక్ చేసుకుని మన గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చాయి ఓకే ఎక్కండి స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ నొక్కి పెట్టి గేర్ చేంజ్ చేయాలి ఓకే ఇది ఫస్ట్ గేర్ ఇది న్యూట్రల్ ఇది థర్డ్ గేర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ లో ఉంచి మూవ్ చేయాలి Okay, madam. ఇలా క్లచ్ మెల్లగా రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ నొక్కాలి మెల్లగా లెఫ్ట్ కరెక్ట్ ఆంజనేయులు నేర్పించినప్పుడు ఇంత సుఖంగా లేదు. నువ్వు చాలా తమాషాగా మాట్లాడతావే అందమైన అమ్మాయి పక్కనుంటే మాటలు అలాగే వస్తాయి. ఏంటిది స్టీరింగ్ సరిగ్గా పట్టుకో నేను సరిగానే పట్టుకున్నాను. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్కి పోనివ్వు నువ్వు చూస్తున్నావు కదా ఓకే మేడం. అలా అలాగే అలాగే లెఫ్ట్కి పోనివ్వు కొంచెం రైట్కి వెళ్ళనివ్వు ఓకే స్ట్రైట్ గా పోనివ్వు వెరీ గుడ్ అలాగే అలా నేరుగా వెళ్ళు ఓకే రైట్ కొంచెం లెఫ్ట్కి వెళ్ళనివ్వు కాదు కొంచెం ఏమిటి విజయ్ ఏంటిది మోడ్ ఇక్కడ లేదా లెఫ్ట్కి వెళ్ళు వెరీ గుడ్ స్టీరింగ్ సరిగ్గా పట్టుకో చూసి పోనివ్వు రోడ్డు చూసినా లేదా ఓకే కొంచెం లెఫ్ట్ లో క్రాస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓకే అంతే వెరీ గుడ్ రోడ్డు చూడు రోడ్డు చూసి నడుపు ఆ సైకిల్ గుద్దేస్తావేమో ఓకే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా సూపర్గా ఉంది కదా మేడం కూడా సూపర్గా ఉందిరా. ఆవిడ గేర్లు మారుస్తుంటే ఏదేదో అయిపోతుంది తెలుసా. నిద్దట్లో కూడా డ్రైవింగ్ చేస్తున్నట్టు కళ్ళు వస్తున్నాయి. నీకెలా ఉందో ఏమిటో కానీ నాకు మతిపోతుంది. రే నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. ముందు డ్రైవింగ్ నేర్చుకో. అదేంట్రా అలా అంటావు? వాళ్ళ అందాలు రెచ్చగొడుతుంటే నీ వాళ్ళకం చూస్తుంటే వాళ్ళ లవ్లో పడిపోయినట్టున్నావు. వాళ్ళంత క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు. అవునరా ఆవిడ పక్కనే కూర్చుని గేరు మారుస్తుంటే స్టీరింగ్ తిప్పుతుంటే నాకు గిలిగింతగానే ఉంది. ఎంత అందమైన కళ్ళురా. ఆ కళ్ళు నన్ను ఆ కళ్ళు మత్తెక్కిస్తున్నాయి, ఆహా మైమరిపిస్తున్నాయి, పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. నిజంరా నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళ చూపులకి ఎలాంటి మగాడైనా చిత్తైపోతాడు. వాళ్ళ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతి. శిఖరాల ఏదో మోహం ముద్దే కోరి స్నేహం
మధుర స్వప్నాల ఏదో సుఖం మోహం తీరే క్షణం ప్రేమేశ్వరి నీదేరా నా హృదయం ఇస్తారా ప్రేమనంత నింపి హత్తల్లా చూసుకోరా హృదయ శిఖరాల ఏదో మోహం ముద్దే కోరి స్నేహం చలిగాలిలో నులివెచ్చని చెలికౌగిలి కోరుకోరా యవ్వన మోహం శృంగారమై సుఖ తీరాలు చేరుకోరా చలిగాలిలో నులివెచ్చని చెలికౌగిలి కోరుకోరా యవ్వన మోహం శృంగారమై సుఖ తీరాలు చేరుకోరా హృదయ శిఖరాల ఏదో మోహం ముద్దే కోరి స్నేహం మందార పుష్పం అమృతం కోరి తుమ్మిద ఎక్కడరా స్వర్గద్వారం తిరుగు నా స్వామి రంగ నువ్వు మదన రావేలరా ఈ మందార పుష్పం అమృతం కోరి తుమ్మిద ఎక్కడరా స్వర్గద్వారం తిరుగు నా స్వామి రంగ నువ్వు మదన రావేలరా అందారా భామతో ఆటలే ఆడుకోరా మన్మథ బాణమేసి వయసు సొగసు దోచుకోరా హృదయ శిఖరాల ఏదో మోహం ముద్దే కోరి స్నేహం మధుర స్వప్నాల ఏదో సుఖం మోహం తీరే క్షణం ప్రేమేశ్వరి నీదేరా నా హృదయం ఇస్తారా ప్రేమనంత నింపి హత్తల్లా చూసుకోరా ఏమిటో చెప్పినవచ్చుగా అది కాదు, నేనెవరినో ప్రేమించినట్టు రాత్రి కలొచ్చింది, అందుకని నవ్వుతున్నాను. నీకంటూ జీవితంలో ఓ తోడుంటే బాగుంటుంది కదక్కా. మదన్ చాలా రొమాంటిక్ గా చలాకీగా ఉంటాడు. నిజం ప్రియా, ఓ చాలా హ్యాండ్సమ్ గై. అతని స్టైలు బిహేవియరు ఏ ఆడపిల్లనైనా ఆకర్షిస్తాయి. ఏమైందక్కా? నొప్పి ఎక్కువగా ఉంది, కొంచెం ఆయింట్మెంట్ రాస్తావా? రాస్తాను పదా.
చాలు. ఏమిటో తొందరగా చెప్పు. ఇప్పుడు వద్దులే. పర్వాలేదు, చెప్పండి. అది ప్రియా, ఐ లవ్ యూ. హాయ్ మదన్. హాయ్ మేడం. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే షికారుగా వెళ్తున్నాను. విజయ్ ఎక్కడా? వాడింట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నేను బీచ్కి వెళ్తున్నాను, వస్తావా? ఓకే మేడం. రా, వచ్చి కూర్చో. ఇసుకలో నడవడం నాకు చాలా ఇష్టం. సముద్రాన్ని చూసారా? అలుపు తెలియకుండా తీరాన్ని ఎలా చేరుకుంటుందో ఈ ప్రశాంతం నాకు ఇష్టం. అలాగే మంచి మనసున్న మనుషులంటే నాకు చాలా ఇష్టం. మదన్, నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి నాకే తెలియకుండా నువ్వంటే ఇష్టం ఏర్పడింది. నేను నిజం చెప్తాను, నమ్ముతారా? ఏమిటో చెప్పు. పోయిన నెలలో ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, ఒక అందమైన అమ్మాయి నాకు స్నేహితురాలు అవుతుందని, ఆ స్నేహం ప్రేమగా మారుతుందని. అలాంటి జాతకాలు కూడా నువ్వు నమ్ముతావా? జాతకం మీదే కాదు, ప్రేమ మీద కూడా. చూసారా, అందమైన మీరు నేను ఇష్టం అని చెప్పారు. మదన్, నేను ఆ ఉద్దేశం తనలేదు. ఏ ఉద్దేశం అయితే మీ మనసులో మాట చెప్పేశారుగా. నిజం చెప్పాలంటే ఏ మగాడైనా నీలాంటి అందగతినే కోరుకుంటాడు. మదన్, నువ్వు చూసారా, ఈ కెరటాలు కూడా మిమ్మల్ని తాకాలని ఆరాటపడుతున్నాయి. తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీ రూపం నా మనసులో నిలిచిపోయింది. నా మనసులో ఉన్న చెప్పేశాను, తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. వెళ్దాం రండి. ఏమన్నా కాళ్ళు ఏదో పుచ్చుకుంది. అయ్యో, అక్కడికి కదా. ఎక్కడ? ఇదిగో చూడు, ముళ్ళు గుచ్చుకుంది. గిరిజా, మేడం గారు ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చినట్టున్నారు. నువ్వా? ఎందుకొచ్చా? అదమ్మా మరి మేడం గారిని ఒకసారి చూసి వెళ్దామని. గిరిజా, కాఫీ తీసుకురా. నువ్వేదో పెద్ద కంపెనీలో డ్రైవర్గా చేరినట్టు తెలిసింది. అక్కడైనా సరిగ్గా ఉంటాడంటావా? ఆంజనేయులు ఎక్కడికి వెళ్ళా బయటికి గెండించుకునే పనులే చేస్తాడు. మేడం క్షమించండి, ఏదో తెలియక అలా మాట్లాడుంటాను. కావాలని అలా ప్రవర్తించలేదు, తాగిన మైకంలో అన్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి. క్షమించాలా? మనం చేసే పని దైవం లాంటిది. క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యం. దాన్ని పాటించని నిన్ను క్షమించలేను. లేదు, అలాంటిది ఏం లేదండి. నా స్టీరింగ్ మీద ఒట్టు. ఎన్నిసార్లు ఇలా అబద్ధాలు చెప్తావు? అయినా నువ్వు తాగుడు మానుకోలేవులే. తాగుడు మానుకోవడం వీడి వల్ల అవుతుందా? డ్రైవింగ్ నేర్పించే లక్షణాలు ఒక్కటి కూడా లేవు. సర్లే,
ఏడు పాపు మేడం క్షమించాను, ఒక మాట చెప్పండి. సర్లే ఇంక వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేశావో క్షమించను. అలాగే. నన్ను ఏమన్నా చేయమంటావా బాయ్యా? ఎక్కడి నుంచి నేను ఎప్పుడు చేద్దామో హెల్పే వద్దంటావు. చెప్పేది కదా పోదలకాయ. నీకు ఎన్నిసార్లు చెప్పాలా నా దగ్గర రావద్దనే వెళ్ళవదలకాయ. ఎందుకు అలా రుసరుసలాడతావు? నీకో పెట్టి పిల్లని చూశాను, రేసు గుర్రంలా ఉంటుంది, చేసుకుంటావా? చెప్పు. వద్దొద్దు, నీ బోర్డు సంబంధం నాకు అక్కర్లేదు. వెళ్ళవదలకే. వెళ్ళో. ఎందుకే అలా చిరుబుర్లు ఆడతావు? గులాబీ సినిమాలో గెడ్డం చక్రవర్తి బాయ మహేశ్వర అక్కేలాగే ఈడు జోడు అబ్బో చాలా చక్కగా ఉంటుంది. అంతేకాదు వాళ్ళ నాన్నకు ఒక టాక్సీ కూడా ఉంది. నువ్వు ఆ పిల్ల మెడలో తాళి కట్టావంటే టాక్సీ కట్టినట్టే బాయ్యా. నువ్వు వింతగా చెబుతున్నావు కాబట్టి దాని గురించి ఆలోచిస్తాను. పిల్ల ఎక్కడుంది? అదా రాజమండ్రి దగ్గర రంపచోడవరం. అది సరే, డబ్బు కట్టమని తెస్తారు. బాయ్యా ఆ గొడవ అంతా నాకు వదిలే, నీకు పెళ్లి చేసి నిన్ను టాక్సీ ఓనరం చేస్తాను కదా. అయితే ఎప్పుడు బయలుదేరదాం అంటావు? అబ్బో బావకి అంత తొందరే, ఇప్పుడే కదా చెప్పావు. ఓ వారం టైం ఇవ్వు. బావయ్య పెళ్లి కొడుగా ఆయనే. మదన్, నువ్వు వస్తావో రావో అనుకున్నాను. నువ్వు ఎదురు చూస్తావని తెలుసుగా. తను పెళ్లికెళ్ళింది. అది మంచిదే అయింది. నీ ఫ్రెండ్తో ఏం చెప్పా? వాడితో ఊరెళ్తున్నాను అవధం చెప్పాను. మా చెల్లయ్యకు మంచి సంబంధం వచ్చింది. ఎక్కడి నుంచి? విజయనగరం. చాలా మంచి సంబంధం. ఆ మాడాయి తీసుకొచ్చాడు. అయితే మన లైన్ క్లియర్ అనమాట. నాకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? జీవితంలో నాకంటూ కొన్ని లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయి. ఒక స్థాయికి వచ్చే వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. సరే వెళ్దాం కదా. మొదటి నుంచి నాకు ఒక ఆశయం ఉండేది. ఒక నిర్భాగ్యురాలికి ఎలాంటి స్వార్థం లేకుండా నా భారీ స్థానాన్నిచ్చి జీవితాంతం ఆమెకి తోడు నీడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా ఆశయం తప్పు కదగా ప్రియా? గుడ్ మార్నింగ్ మేడం. రా మదన్, కూర్చో. ఏంటి మదన్, మేడం అని పిలవడం మానుకోవా? అది నాకు పేరుంది. ఇక నుంచి ప్రేమనే పిలుస్తాను. రెండు రోజులుగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాలేదే? జ్వరంగా ఉంటేను. తగ్గిపోయిందా? ఇప్పుడు పర్లేదు. 2 రోజులు నిన్ను చూడకపోయేసరికి పిచ్చి పట్టినట్టు అయింది. అందుకే వెంటనే నిన్ను చూద్దామని వచ్చేసాను. ఏమిటో తెలీదు. ఏంటి? ఏమైంది? ప్రేమ ఏంటి? చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ప్రేమ ఏమైంది?
పర్వాలేదు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. డ్రైవింగ్ మాత్రమే నేర్చుకుంటే ఏమీ ప్రయోజనం లేదు, మెకానిజం కూడా నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే బండి అయిపోయినప్పుడు మనం చిన్న చిన్న రిపేర్లు చేసేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ నేర్పుతారా మెకానిజం నేర్పుతారా? రెండు నేర్చుకోమని కదా చెప్పేది. మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారంటే నాకు తిక్క రేగిపోద్ది. మీకు చచ్చిన డ్రైవింగ్ నేర్పను. రాయ్, మీ వాలకం చూస్తుంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టుగా లేదు. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రి వెధవను కాను. మీ ఆటలు నా దగ్గర సాగో. బ్రేకులు లేని బండి ఎక్కించేస్తాను, జాగ్రత్త. ఆంజనేయులు, వచ్చే శనివారమే టెస్ట్. అందరు రెడీగా ఉన్నారా? అందరు లుక్కు డ్రైవింగ్ మీద ఉంది కానీ వీళ్ళిద్దరు లుక్కు దేని మీద ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అధిక ప్రసంగం ఆపుతావా? డ్రైవింగ్ నేర్పవా? నేర్పుతాను. చుట్టాపి నేర్పించు. నేను ఆర్టీఓ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఓకే ప్రియా, నువ్వు వెళ్ళు. ఓకే. పాలెంత లేటుగా తెచ్చామే? ఎంత పితికినా పాలు రాలేదు, అందుకే ఆలస్యమైంది. గిరిజ, రోజు నా పాలతో ఇంకా తడగడం పెట్టి కళ్ళు కనపట్లేదా? నేను బాగానే ఉన్నాను. పాలు తీసుకెళ్లి గిన్నెలో పోసేసిరా, కాసేపు సిట్టింగ్ వేసుకుందాం. నీ సీటింగ్లకి ట్యానింగ్లకి నాకు టైం లేదు. అదేంటికి అట్టకొచ్చింది చేస్తావు? నాకు సిట్టింగ్ నీకు ఇష్టం లేదా? అవన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత. ఏం చేస్తాను, ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. గిరిజా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇదిగో వెళ్తున్నానమ్మా. వెళ్ళొస్తామావా, అమ్మగారికి ఆఫీసులో పైలు ఇచ్చి రావాలి. నా గంట బాగలేదే, వెళ్ళు వెళ్ళు. వస్తాను. హాయ్. హాయ్. ఇలా చూడు. హలో. 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 ఈ డ్రైవింగ్ స్కూల్లో నేను డ్రైవింగ్ నేర్పిన వాళ్ళలో నాకు నచ్చిన శిష్యుడివి నువ్వు ఒక్కడవే. అందుకు నీకు కీస్ ఇస్తున్నాను, థ్యాంక్ యూ. వెళ్ళి డ్రైవింగ్ చేయి. ఏంటి మదన్? ఏం లేదు, అది చెప్పు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నిన్న ఒక ఆలోచన తెలుసా? ఏం కదా? మనిద్దరం కలిసి పుష్పక విమానం ఎక్కి ఆకాశంలో విహరిస్తూ ఏదో లోకాలకు వెళ్ళినట్టుగా. ఏ లోకానికి? తెలుసుకునే లోపు మనసు నుంచి కింద పడ్డాను. ప్రియా, నీతో ఎన్నో చెప్పాలనుకుంటాను, కానీ నిన్ను చూడగానే అన్నీ మర్చిపోతాను. రేపు మనం బీచ్కి వెళ్దామా? బీచ్ కొద్దులే, బోర్. మరైతే ఏం చేద్దాం? సరే, మా ఇంటికి వస్తావా? సరే వస్తాను. మరి మేడం గిరిజ ఉంటారుగా? మేడంకి వేరే ఎంగేజ్మెంట్ ఉంది, ఇంట్లో ఉండరు. గిరిజకి నేను ఏదో ఒక పని చెప్పి బయటికి పంపిస్తాలే. రేపు ఎదురు చూస్తుంటాను. ఖచ్చితంగా వస్తాను, సరేనా? వస్తాను. హాయ్ ప్రియా. హాయ్ మదన్. ఓ థ్యాంక్స్. లోపలికి రా, కూర్చో. నైస్. అందులో ఏముంది? నీకోసం తీసుకొచ్చాను. ఏం తెచ్చా? నీకు చెప్పానుగా నా అభిరుచులు వేరని. నువ్వెప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటావు కదా, ఇప్పుడు ఈ చీర కట్టుకో. నిన్ను చీరలో చూడాలంది, వెళ్ళి కట్టుకుని రా. ఇప్పుడా? నాకు చీర కట్టుకోవడం తెలీదే. నన్ను వచ్చి కట్టమంటావా? వద్దులే బాబు, నేనే కట్టుకుంటాలే.
అయ్యో, నువ్వు బయటకు వెళ్ళు. ఏం నేను చూడకూడదా? సర్లే, ముందు బయటకు వెళ్ళు. నేను కడతాలే. నువ్వేం కట్టక్కర్లేదు. ఏం సిగ్గా? వద్దు. నన్ను కట్ని. నాకు భరించలేనంతగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎంతకాలంగా ఇలా వస్తుంది? 2 నెలలుగా అలాగే ఉంటుంది. సరే, నేను టెస్ట్ చేస్తాను. ఇలా కూర్చోండి. ఓకే డాక్టర్. ఊపిరి పీల్చండి. అమ్మా, ఇక్కడే నొప్పి. ఇది ల్యాబ్లో ఇవ్వండి. ఓకే డాక్టర్, వస్తాను. ఓకే. థ్యాంక్ యూ. అబ్బా వదలండి, ఇంత మంచి ఛాన్స్ వదులుకుంటారా? వదలండి, ఎవరైనా చూస్తారు. అంటే ఎవరు చూడకపోతే ఇష్టమేనా? వదలండి చెప్తాను. ఏమిటి వదిలిపెట్టాలా? నేనంటే ఇష్టం లేదా? తర్వాత చెప్తాను. ఇష్టం కాదు చెప్పు. మీరు వదిలితే చెప్తాను. చెప్తే వదిలిపెడతా. ఇష్టమే. ఇష్టమే కదా? అయితే ఒక ముద్దు ఇచ్చామంటే వదిలేస్తాను. నేను ఇవ్వను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. రెండింటికా? అబద్ధాలు చెప్పుకో. అబద్ధం కదమ్మా. అబద్ధం కాకపోతే ఏంటి? నా ఫ్రెండ్ రాదింటికి వెళ్ళొస్తున్నాను చెప్తున్నానుగా, అంతే. అత్త ముందు నిలబడి షోకులు చేస్తున్నావంటే? నీకు షోకులాగే ఉంటుందిలే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చిన్నపిల్లవు కాదు అలా బలాదూర్లు తిరగడానికి. ఆడపిల్లంటే హద్దుల్లో ఉండాలి. నేను హద్దుల్లోనే ఉన్నాను, నువ్వేం చెప్పక్కర్లా. హద్దుల్లో ఉంటే మంచిది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. హలో, అవును అవును, పంపించమంటారా? ఎప్పుడు? పంపిస్తాను. ఏం లేదు, ప్రియుని పంపిస్తాను. లేదు, అలాంటిదే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రియా, ఏంటక్క? నువ్వు మన గార్మెంట్ యూనిట్ వరకు వెళ్ళి రావాలి. అక్కడేదో చిన్న సమస్యట. నువ్వు రావట్లేదక్క? లేదు. నీకు అసలు ఏమైందక్క? 2 రోజుల నుంచి నువ్వు అది ఎలా ఉంటున్నావు? అరే ఏం లేదు. నేను అమ్మను, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అలాంటిదేం లేదమ్మా. అకౌంట్ సెక్షన్ లో ఏదో చిన్న పొరపాటు జరిగింది. అది ఇప్పుడు నేను వెళ్ళి చూడాల్సినంతదేం కాదు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. ఏం పొరపాటు జరిగింది? మనం పంపించిన చెక్కు బౌన్స్ అయింది. నువ్వు మేనేజర్ని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకో. వెళ్ళి. సరే. హాయ్ మదన్. హాయ్ ప్రియా. ఎలా ఉన్నావు? బాగున్నాను. మేడం పక్కనే ఉన్నారా? లేదు. అయితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. నాకు నేను చూడాలని ఉంది.
నిజంగా చూడాలనిపిస్తోందా? ఎందుకో? ప్రేమ ఎక్కువై నిజంగానా? నీ కౌగిల్లో వాలిపోవాలందే. అయితే అంతగా ప్రేమిస్తున్నావా? నిజంగానే? నిజంగానే. అయితే నన్ను కలుస్తావా? మరి నేను చెప్పిన చోటుకొస్తావా? వస్తాను. బీచ్కి ఎప్పుడు? రేపు. రేపా? ఆ, ఓకే. వస్తావా? తప్పకుండా రావాలి. వస్తాను. నిజంగా? వస్తాను. ఏది ఓ ముద్దు. బాయ్. బాయ్. గిరిజ, అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకు తెలవదు. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారేమో. అక్కడికి వెళ్ళలేదు. గార్మెంట్స్ యూనిట్ లో కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళుంటారు? నేను చాలా రోజులుగా చూస్తున్నాను. ఆ అక్కయ్య ఎందుకో దిగులుగా కనిపిస్తున్నారు. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. ఈ మధ్య నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. ఏమైందో ఏమిటో. నువ్వు నీ పని చూసుకో. సరేనమ్మా. మీనా, రేపు నువ్వు ఒకసారి మా ఇంటికి రా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మీ ఇంటికి వస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఆ విషయం ఏదో ఇక్కడే చెప్పు. ఇక్కడ కాదు, నువ్వు ఇంటికి వస్తే మన పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకోవచ్చు. మనం కలుసుకోవటం మా అమ్మ చాలా సార్లు చూసింది. చూస్తే మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా. సరేలే, నేనే మీ ఇంటికి వస్తాను. కానీ ఒక కండిషన్. నేను అక్కడికి వచ్చినప్పుడు నువ్వు పిచ్చి వేషాలు వేయకూడదు. ఆ పని చేయాలనుకుంటే నువ్వు ఇంటికి రావక్కర్లేదు. నువ్వు నా దాని. నేను ఇప్పుడే ఏదైనా చేయగలను. అబ్బో. ఏం నడకరా, కంస నడక. మర్చిపోతుంది. రాయ రా. ఏంటి ఇలా వచ్చారు? మేడం ఎక్కడికి వెళ్ళారు? బయటకు వెళ్ళింది. ఎందుకు? ఊరికి అడిగానులే. అవును, నువ్వు ఎక్కడికి వెళ్లకుండా జల్లుకుంటున్నావేంటి? నేను కొంచెం లేటుగా వెళ్దాం అనుకున్నాను. ఏం లేదు, మనోడు నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడు. మీరేం చూడక్కర్లేదు. చిచ్చి, అలాంటి ఇలాంటి మగాడు అనుకున్నావా? మంచి అందగాడు, మన చిరంజీవి లేడు అలా ఉంటాడు. ఒరే మాడా, పిచ్చి వేషాలు వేసామంటే పళ్ళు రాలుతాయి. నీ కమిషన్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? నీ కమిషన్ నాకెందుకు? నీ సంతోషమే నా సంతోషం. మరీ ఎక్కువగా సంతోషపడకో, చెప్పించుకుంటుంది. కొట్టని బాయా, ఇంత అందగతికి పెళ్లి సంబంధం చూడకపోతే నా బతికి ఏం కావాలి చెప్పు. అందుకే ఏవైనా సరే సంబంధం చూసేస్తా. పోయి గంగలో దూకు. అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా కాపురం చేస్తున్నారా? ముందు చేసుకో, తర్వాత నువ్వే చెప్తావుగా. నువ్వు రారా మాట, చాలా టైం అయింది. ఊరికి చుట్టు కొట్టుకో. బావకంతా తొందరే, ఎందుకంత తొందర పడతావు? తొందరే చెప్తాను, పద పద. వస్తానమ్మా. మీదే ఆలస్యం. పదరా, వస్తాను. హలో డాక్టర్, నేను ప్రేమనే. నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చింది. భరించలేకపోతున్నాను. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్.
ప్రేమగారు ఎక్కడున్నారు? బెడ్రూమ్ లో ఉన్నారండి. సరే. ఎలా ఉందండి? నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. సరే ఉండండి, చూస్తాను. సరేనండి. డాక్టర్, నాకు అసలు ఏమైందో చెప్పండి డాక్టర్. మేడం, ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఒక డాక్టర్గా నా బాధ్యత కాబట్టి చెబుతున్నాను. మీ నిర్లక్ష్యం వల్లే ఈ వ్యాధి ఇంతగా ఈ వ్యాధికి సంబంధించిన స్పెషలిస్ట్ అమెరికాలో ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆ. రమీనా, కూర్చో. అబ్బా ఏమిటో చెప్పు, నేను వెళ్ళాలి. ఇప్పుడేగా మనం వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? ముందు నా మెళ్ళో తాళి కట్టు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళను. దానికి మీ ఇంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటుందేమో. నీకు డౌటే వద్దు. మీ అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. అయితే మనం అదృష్టవంతులమే. ఏ, ఆ కళ్యాణ ఘడియల కోసం నేను ఎదురు చూస్తున్నాను. అవును, నాకు తొందరగానే ఉంది. ఆ 3 ముళ్ళు ఎప్పుడు వేస్తావా అని. ఇలా చూడు, మన బంధం విడదీరానిది. ఎవరడ్డొచ్చినా మన పెళ్లి జరుగుతుంది. ఏమిటి మదన్, అసలు 2 రోజులుగా నువ్వు కలవనే లేదేమిటి? 2 రోజులే గడియా, అప్పుడే బెంగ పెట్టుకున్నావా? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను తెలుసా. నాకు అలాగే ఉంది డియర్. దేనికైనా టైం రావాలిగా. మనం కన్నా తీయని కల్లా నిజం ఈ రోజు త్వరలోనే వస్తుంది డియర్. ఆ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి తర్వాత నాకు కంటి మీద కునికే కరువైంది తెలుసా. చిలిపి, హాయిగా నిద్రపోవాలి, అప్పుడు స్వీట్ డ్రీమ్స్ వస్తాయి. అర్థమైందా నా స్వీట్ హార్ట్? ఆ స్వీట్ డ్రీమ్స్ లోకి వచ్చాయి నాటీ బాయ్వి నువ్వేగా, అందుకే అందుకో ఓ తీయని ముద్దు. ఐ లవ్ యు డార్లింగ్. బాయ్.
ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవేంటి? ఏమైంది నీకు? మదన్, నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోనేలేదు. అర్థం కాలేదు కదూ. ఆమెను మోసం చేయాలని చూసావో? You may go now. ప్రేమ, నేను చెప్పేది. మదన్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్రేమ, ఏమిటన్నయ్యా అలా తలపట్టు కూర్చున్నావేంటి? ఏం లేదు. ఏదో జరిగింది, నా దగ్గర దాస్తున్నావు. నా మనసేం బాలేదు. నీ కథంతా నాకు తెలుసు. ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. నీ సమస్య ఏమిటో నాకు చెప్పొచ్చు కదా. అనవసరంగా విసిగించొద్దని చెప్తున్నారా? అంత రహస్యం అయితే నువ్వేం చెప్పొద్దులే. నేను విజయ్ అడిగి తెలుసుకుంటాను. ఏంటి తెలుసుకునేది? అనవసరమైన విషయాల్లో తలదూర్చుకో. నాకు అసలే తలనొప్పిగా ఉంటాయి. అందుకే పెద్దల మాటలు వినాలి. ఎవరి పాటికి వాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి. అనుభవించు. ఈ రోషన్కేం తక్కువ లేదు. పరలోకమందున నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. యేసు రక్తము సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనం. స్తోత్రం, స్తుతులు. ఆమేన్. ఓ ఆంజనేయులు, రా. లోపలికి వచ్చి తీరిక లేదు. నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటి? ప్రేమ మేడం నిన్ను అర్జెంట్గా తీసుకురమ్మన్నారు. విజయ్ని కూడా నీతో పాటు తీసుకుని అక్కడికి రమ్మన్నారు. విషయం ఏంటి? నాకేం చెప్పలేదు. మేడం చాలా అప్సెట్లో ఉన్నారు. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. మీరు తప్పకుండా రండి. సరే, విజయ్ని తీసుకురొస్తాను. సరే, నేను వెళ్తున్నాను. మీరు వెంటనే వచ్చేయండి. రండి, కూర్చోండి. ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారట? నేను ఫారెన్ వెళ్తున్నాను. ఏమిటింత సడన్ గా? అనుకోనివన్నీ సడన్ గా జరగడమేగా జీవితం అంటే. సరే, ఎక్కడికి పెడుతున్నారు? అమెరికా వెళ్తున్నాను. అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను. నా జీవిత గమనాన్ని మార్చడం అతని వల్ల అవుతుందేమో కనుక్కోవాలి. ఎందుకంత నిరుత్సాహం మాట్లాడుతున్నారు? నా జీవితంలో నాకెంతో మంది తారసపడ్డారు. మిమ్మల్ని అభిమానించినట్టు నేను ఇంకెవరిని ఇంతగా అభిమానించలేదు. మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. అక్కయ్యకి స్పైనల్ కార్డ్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. ఇంత బాధని తనలోనే దిగమింగుకొని పైకి మాత్రం అందరితో సరదాగా గడిపింది. అమెరికాలో ఈ వ్యాధికి మంచి ట్రీట్మెంట్ ఉందట. మారాలి. దానికి నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే ప్రియని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇంకో బాధ్యత కూడా ఉంది. విజయ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరి పెళ్లి కూడా నువ్వే జరిపించాలి. ఆ అమ్మాయి ఎవరని ఆలోచిస్తున్నావు కదా? ఆంజనేయులు, మేడం, ఆ అమ్మాయిని ఇలా తీసుకురా. తీసుకొస్తున్నా.
మదన్ వాళ్ళిద్దరూ చాలా కాలం ఎయిర్పోర్ట్ వరకు మేము వస్తాం. అలాగే రండి.